నాయకులు కార్యకర్తలు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో నాయకులందరూ కూడా ఈరోజు రైతుల పట్ల వివక్షత ప్రభుత్వం చూపించినందున కళ్యాణ్ గారు గత కొద్ది రోజులుగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మరియు కడప, కర్నూలు, రాయలసీమ జిల్లాలో పర్యటన జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్వయంగా రైతులతో భేటీ అయ్యి రైతులతో పాటు పంట పొలాల్లో పర్యటించి పంటలు ఎంత మట్టుకి నష్టం ఏర్పడిందో దాన్ని గుర్తించారు. అధికారులకి మరియు ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మీకు కొంత సమయం ఇస్తున్నాను, నేను 2 రోజులు 3 రోజుల సమయం అనేది కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆ సమయంలో ప్రభుత్వము రైతుల పట్ల ఏ విధంగా కూడా స్పందించలేదు. అందువలన కళ్యాణ్ గారు ఇచ్చిన గడువు పూర్తవడంతో ఇది న్యాయమైనది. ఒక రైతు ఎకరం పొలము నష్టపోతే 30 నుంచి 40 రూపాయల రైతుకి పంట నష్టం ఇమ్మని చెప్తారు. ఒక రైతు ఎకరం పంట పొలము పండించడానికి సుమారుగా 20 నుంచి 25 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం అనేది కంటి తోడుపు చర్యలు కూడా కనీసం చేసినట్టు కూడా లేదు. కళ్యాణ్ గారు తక్షణమే ఈ నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలు తక్షణ సహాయము మరియు 30,000 నుంచి 40,000 రైతుకు ఎవరైతే ఎక్కడైతే నష్టపోయారో ఆ రైతులకి నష్టపరిహారం ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయమని కోరారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించలేదు. ప్రభుత్వం స్పందించేంత వరకు కూడా ఈ పోరాటం ఇలాగే ఉంటుంది. కాకపోతే ఈ రోజు ప్రభుత్వానికి గుర్తింపులు తీసుకురావడానికి ఈ నియోజకవర్గ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన గేదెల చైతన్య గారు ఈ పాతపల్లి నియోజకవర్గం కేంద్రంలో ఈ నిరాహార దీక్ష అనేది ప్రారంభించారు. ఇందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన మండల నాయకులు, కార్యకర్తలు, అందరికి అభిమానులు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. అలాగే పాతపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలు, రైతులు 50 మంది కూడా మేము చేస్తున్న ఈ ధర్మ పోరాటం ఏదైతే న్యాయమైన కోరికలు కళ్యాణ్ గారు రైతులకు అన్యాయం ఎక్కడైతే జరిగిందో ఆ అన్యాయానికి ప్రభుత్వం వెంటనే స్పందించేంత వరకు కూడా రైతులు ఈ ఒక్కరోజుతో అయిపోతుంది. మీ రైతుల సహకారం ఎల్లప్పుడూ జనసేన పార్టీకి ఉంటే కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రైతులతోనే ఉంటారు. ఇక్కడికున్న రైతులు, ప్రజలు 50 మంది కూడా ఈ దీక్ష శిబిరం వద్దకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తున్నాం. జై జనసేన, జై హింద్.